హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సాంబా సాయి కుమార్ గారు. ఈజ్ సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అంతేకాదు 10 ఏళ్లుగా లా ఆఫ్ అట్రాక్షన్తో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూసిన సార్తో ఈరోజు మనం మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి, నమస్కారం వ్యూవర్స్. హౌ ఆర్ యు సార్? గ్రేట్ అండి, ఆల్వేస్ గ్రేట్, ఎక్సలెంట్, సూపర్ ఆసమ్. కూల్ సార్. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ మీటింగ్ యూ ఆల్సో. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఎంత పెద్ద పని అయినా లా ఆఫ్ అట్రాక్షన్తో సాధించవచ్చని కొంతమంది చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు సాంబా గారు? చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇట్స్ ఎ సబ్జెక్ట్. తెలిసి తెలియకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మీ లైఫ్లోకి వెళ్ళాను అనుకోండి, చిన్నప్పటి నుంచి మీరు యూజ్ చేస్తూనే ఉన్నారు, బట్ తెలియకుండా యూజ్ చేస్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎప్పుడైతే మీరు తెలిసి యూజ్ చేస్తారో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, భక్తి అనుకుందాం. ఇఫ్ యూ టాక్ అబౌట్ దేవుడు, భక్తి విధానం అండ్ ఆల్, చాలామంది పూజలు చేస్తుంటారు, బట్ వెదర్ దే నో వాట్ ఈజ్ వాట్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సేమ్ థింగ్ కమ్స్ టు లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో. లా ఆఫ్ అట్రాక్షన్ని కనుక మీరు అద్భుతంగా తెలుసుకొని యూజ్ చేస్తే కనుక యూ విల్ గెట్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్. ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, దెన్ పాజిటివ్ థింగ్స్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు అదే విధంగా నెగిటివ్ ఆలోచించారనుకోండి, ఆబ్వియస్లీ నెగిటివ్ వస్తుంది మీ లైఫ్లో. మనం ఏదో ఆలోచిస్తే అది వస్తుంది అంటారు. ఆబ్వియస్లీ మీకు భగవద్గీతలో కూడా అదే రాసింది. ఇట్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్యాకేజ్ ఆఫ్ భగవద్గీత. బేసిక్గా చెప్పాలంటే కొత్త భగవద్గీత తెచ్చిందంట లా ఆఫ్ అట్రాక్షన్. కొత్తది కాదు, భగవద్గీతనే న్యూ ప్యాకేజ్లో ఇస్తున్నాం మనం. ఇప్పుడు మీరు కానీ, నా జనరేషన్ కానీ, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కానీ భగవద్గీత చదవమంటే చదవరు. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, న్యూ ప్యాకేజ్లో డెఫినెట్లీ దే విల్ రీడ్ అబౌట్ ఇట్ అండ్ దే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ అబౌట్ ఇట్. మీరు భగవద్గీతకి వెళ్ళినా కూడా కృష్ణుడు అదే చెప్పాడు అర్జునుడితో, నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అని. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఆల్సో సేమ్. అంటే సార్, ఇప్పుడు మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి అయి ఉండొచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే గ్రూప్స్కి అటెండ్ చేసే వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నారనుకుందాం, తరచుగా తన గ్రూప్స్ గురించి ఆలోచిస్తుంటాడు, తన సబ్జెక్ట్ ఏమున్నాయి అందులో వాటిని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అయినా సరే గ్రూప్స్ని అందరూ కొట్టలేరు, ఆ ఎగ్జామ్స్ అందరూ పాస్ అవుతున్నారని చెప్పలేము. మరి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు అంటారా? అండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు డెఫినెట్గా మీరు ఫోకస్ చేయాలి, ప్లస్ అదేవిధంగా దాని మీద మీరు పని చేయాలి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఏదో నేను అఫర్మేషన్ చేసేస్తే అవుతుంది, లేదు అంటే నేను విజువలైజేషన్ చేస్తే అయిపోతుంది అంటే అలా అవ్వదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్ ఓన్లీ వెన్ యూ వర్క్ ఆన్ ఇట్. ఓకే, అంటే మీరు కష్టపడాలి. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ మీకు రిజల్ట్ని ఇస్తుంది. అయితే మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, ఇక్కడ ఆడియన్స్ కూడా అడగవచ్చు క్వశ్చన్. ఏంటి అంటే, ఇంకా నేనే మొత్తం కష్టపడితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకండి అని. ఈ విధంగా ఏమన్నా ఈ క్వశ్చన్ మీకు ఉన్నట్టయితే, ఈవెన్ ఆడియన్స్కి ఉన్నట్టయితే, చూడండి, మీరు ఈ లోకంలో చాలామంది కష్టపడుతున్నారు. ఒక ఐరన్ రాడ్ మీరు చూస్తుంటైతే, సినిమాల్లో కూడా చూస్తాము, బయట రాడ్ మీద చూస్తాము, ఐరన్ రాడ్ని ఫైర్లో పెట్టి కొట్టే వాళ్ళు ఉంటారు చాలామంది. డూ యూ థింక్ హీఈస్ నాట్ వర్కింగ్ హార్డ్? మీరు, నేను, ఈ ఆడియన్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ కూడా హీఈస్ యాక్చువల్లీ వర్కింగ్ హార్డ్. కానీ వెదర్ హీ ఈజ్ రిచ్ లైక్ అంబానీ ఆర్ టాటా ఆర్ బిర్లా, వై? బికాస్ హీ థింక్స్ దట్ ఈరోజు లైఫ్ నాకు గడిపితే చాలు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, దెర్ ఈజ్ నో ఫోకస్ అబౌట్ ఇట్. బట్ అదర్ వే రౌండ్, అంబానీ కానీ, టాటా కానీ, బిర్లా కానీ మీరు ఆలోచించినట్లయితే, దే తెలిసి, ఆఫ్ కోర్స్ దే యూజ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ బై నోయింగ్ వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళ కిడ్స్, ఎగ్జాంపుల్ వాళ్ళ కిడ్స్ అనుకోండి, అంబానీ కిడ్స్ అనుకోండి, దే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ ఈజ్ లైక్ దట్ కే దే విల్ టాక్ అబౌట్ ఆల్ బిగ్ అమౌంట్స్ ఆర్ బిగ్ థింగ్స్. ఇఫ్ ఐ టాక్ అబౌట్ మనీ అండ్ ఆల్, అదేవిధంగా నీ ఎన్విరాన్మెంట్ ఇట్ రియల్లీ మ్యాటర్స్. మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఆల్వేస్ మ్యాటర్స్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఒక ఐఏఎస్కి కానీ, ఒక ఐపీఎస్కి కానీ ఒక పర్సన్ యాక్చువల్లీ వెళ్తున్నాడు అంటే, ఇఫ్ ఈజ్ ఫోకసింగ్, హీ ఈజ్ ప్రిపేరింగ్, బట్ అతని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వెదర్ హీ ఈజ్ హ్యావింగ్ ఫ్రెండ్స్ హూ ఈజ్ హ్యావింగ్ నెగిటివ్ ఎనర్జీ, హీ ఈజ్ గివింగ్ నెగిటివ్ ఎనర్జీ టు దెమ్ ఆర్ పాజిటివ్ ఎనర్జీ. ఇఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ హర్ ఫ్రెండ్స్ ఈజ్ అప్లిఫ్టింగ్ దెమ్, then definitely that is going to he or she is going to get the results out of it. But అందరికి చెప్తున్నానంటే, కూర్చున్న చోటకి డబ్బు రాదు, కూర్చున్న చోట డబ్బే కాదు ఏది రాదు.
You have to work hard. At the same time, you have to implement the laws of attraction. So that's the most important part. అంటే సార్ లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే మనం ఒక పర్సనే కాదు, అతని చుట్టూ ఉండే వాతావరణం కానీ తన చుట్టూ ఉండే పర్సన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తారంటారు. డెఫినెట్లీ మీరు మీరుండే ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరే ఉన్నాను అనుకోండి, ఈరోజు కలిసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం కలిసాము అనుకోండి, మీరు ఒకవేళ నేను మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చాను అనుకోండి, వావ్ సాంబా సాయి కుమార్ని కలిస్తే అద్భుతం అని మీకు అనిపించింది అనుకోండి, యాక్చువల్ రియాలిటీలో, దెన్ ఓన్లీ యూ వాంట్ టు మీట్ మీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అదర్వైజ్ ఇఫ్ యూ సే దట్కి నేను వచ్చాను ఏడుస్తూ మాట్లాడాను, నా జిందగీలోనే ఇంత కష్టాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది నేను మీకు చెప్పాను అనుకోండి, వెదర్ యూ లైక్ టు మీట్ మీ? నో సార్, ఆఫ్ కోర్స్ నో. నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ఫ్రెండ్షిప్లో కూడా అదే జరుగుతుంది. ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, లేకపోతే ఈవెన్ రిలేషన్షిప్లో కూడా ఎవరైతే ఊరికి ఏడుస్తూ ఉంటారో ఆర్ అరుస్తూ ఉంటారో, దే నెవర్ వాంట్ టు గో విత్ దెమ్, దే నెవర్ వాంట్ టు బీ విత్ దెమ్ అట్ ఆల్, దే జస్ట్ గో అవుట్ ఆఫ్ దెమ్. ఇట్స్ నథింగ్ బట్ వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. మీ టెంపుల్స్కి వెళ్తాం మనం టు గెట్ సమ్ పాజిటివ్ వైబ్రేషన్, బికాజ్ మీరు తిరుమలకి వెళ్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఎవ్రీ క్వార్టర్లీ దే వాంట్ టు గో టు తిరుమల. వై? బికాజ్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ థింకింగ్ అబౌట్ సేమ్ థింగ్ అట్ అ సేమ్ టైమ్. ఏంటి? దే వాంట్ టు డూ ద దర్శన్, పాజిటివ్ వైబ్రేషన్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ టెంపుల్, దే విల్ గెట్ ఆటోమేటిక్ పాజిటివ్ వైబ్రేషన్. మీరు టెంపుల్ దర్శనం చేసుకోగానే యూ విల్ ఫీల్ లైక్ వావ్ వాట్ ఎ గ్రేట్, బికాస్ వన్ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. వెన్ యూ హ్యావ్ దట్ బిలీఫ్ సిస్టమ్ దట్ ఇఫ్ నేను అక్కడ తిరుపతికి వెళ్ళి ఏమైనా కోరుకున్నానో జరుగుతున్నది అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ సమ్ గుడ్ బిలీఫ్ సిస్టమ్. అలాగే థౌజండ్స్ ఆఫ్ పిల్గ్రిమేజ్ పీపుల్ వెళ్తున్నారు, వాళ్ళ పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఆబ్వియస్లీ యూ విల్ గెట్ దట్ వన్. So that is why people go again and again and again. It all depends upon belief system again. And law of attraction, belief system, law of attraction లో బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇట్స్ వెరీ బిగ్ రోల్ ఇట్ విల్ ప్లే, బికాజ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు యూ. మీ జీవితంలోకి రావాల్సిందే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అబౌట్ ఇట్. అంటే సాంబా సాయి కుమార్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో కేవలం నువ్వు కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్తో నేను ఏదో సాధిస్తాను అనుకుంటే అవ్వదు అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ అవ్వదండి. సో మనం అనుకున్న పని సాధించాలి లా ఆఫ్ అట్రాక్షన్తో అనుకుంటే ఎలా అంటారు మరి? సో లా ఆఫ్ అట్రాక్షన్ మీరు యూజ్ చేయాలంటే దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్. ప్రాబబ్లీ వీ విల్ డిస్కస్ దోస్ టెక్నిక్స్ ఇన్ ద కమింగ్ ఎపిసోడ్స్. మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనము ఈ టెక్నిక్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. తప్పకుండా. సో ఎవరైనా దే వాంట్ టు కాంటాక్ట్ మీ, ఇక్కడ స్క్రోలింగ్లో నా నంబర్ ఉంది, నా నేమ్ వస్తుంది. సో దే క్యాన్ స్క్రోల్ మీ, దే క్యాన్ సెర్చ్ ఇన్ ద గూగుల్ యాజ్ వెల్. సో దే కెన్ గెట్ మై నంబర్. ఇన్ ఎనీ కేస్ ఇక్కడ కూడా మీకు నంబర్ ఉంది. సో దే కెన్ కాంటాక్ట్ మీ. అండ్ ఎనీవే వీల్ హ్యావ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. తప్పకుండా సార్. రాబోయే ఎపిసోడ్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మరెన్నో విషయాలు మీ నుంచి తెలుసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా సార్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు.